గోదావరి కనిలో శివాజీనగర్లోని పాత 31, కొత్త 39వ డివిజన్లో సుమారు 20 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు సీసీ రోడ్డుకు సంబంధించిన పనులను ప్రారంభించిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అభివృద్ధి ప్రదాత మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతుల రాజేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికుమార్ వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని రోడ్డు, వెడల్పు, డ్రైనేజీలు, వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్ తో పాటు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జూనియర్ కళాశాల అభివృద్ధితో పాటు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కల్పించడానికి పవర్ ప్లాంట్ తీసుకురావడం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనుకబాటుతనానికి అభివృద్ధికి నోచుకోకుండా సుమారు 25 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. మొన్న రీసెంట్లీ ఈ వార్డు పాత 31 వార్డు సందర్శించడం జరిగింది ఎమ్మెల్యే గారు. దాదాపుగా మొన్న 10 కోట్ల యూజీడీ రోడ్స్ 10 కోట్ల టెండర్ బిడడం జరిగింది. దానిలో భాగంగా ఈ 31 డివిజన్కు 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కాంట్రాక్టర్ మా ప్రతాప్ రెడ్డి గారు. మరి ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి ఈ శివాజీనగర్ పట్టించిన నాదులు లేడు. మరి ఏదైతే ఎమ్మెల్యే గారు సందర్శించినప్పుడు ఈ బస్సు పెద్ద మనుషులు మొత్తం అందరూ కలిసి మా సోదరుడు తిప్పార శ్రీనివాస్, శేఖర్, మా యాకూబ్, ఇక్కడున్న బస్సు వాసులందరూ కూడా మరి ఎమ్మెల్యే గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఈరోజు సోదరుడు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో మమ్మల్ని అందరూ పిలిచి మరి అన్న ఈ కార్యక్రమం చేసిన కార్యక్రమం చేద్దానే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి మేము అందరం రావడం జరిగింది. మీరు వరి పడే అవసరం లేదు, మా రోజు పెద్ద నాల చూపెట్టినారు, ఇది చిన్న నాల, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇది అయిపోయిన వెంటనే ఒక 15 రోజులు ఇది క్యూరింగ్ అయిన వెంటనే మళ్ళీ సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. ఇంకా పెద్ద నాల, పెద్ద అండర్ రోడ్ డ్రైనేజ్ అటు పక్క రోడ్డుకున్నది, అది కూడా పూర్తి స్థాయిలో వేయడానికి నిన్న మా సోదరుడు స్వామి గారు చాలా కృషి చేశారు. సో మరి ఎమ్మెల్యే గారు కూడా కృషి చేశారు. ఖచ్చితంగా ఈ శివాజీనగర్ రూపురేఖలుగా మార్చుతుందని చెప్పి మన సోదరుడు ముందుండి త్వరగా పనులు చేయించుకున్నందుకు శ్రీనివాస్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు శివాజీనగర్. శివాజీనగర్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పటి శివాజీనగర్. అలాంటి శివాజీనగర్లో గత 30-35 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సంగతిని గత ఎన్నికల సమయంలో ఈ డివిజన్ తిరిగినప్పుడు పూర్తి స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి గల్లీ తిరిగి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు శివాజీనగర్కు దాదాపుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, కరెంట్ పోల్స్ కానీ వేసి ఈ శివాజీనగర్ను కాంగ్రెస్ పార్టీకి ప్రతిరూపకంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకు పోతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ శివాజీనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అయిన వెంటనే కూడా సీసీ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా పూర్తి చేసి అంతా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభ కార్యక్రమానికి గౌరవనీయులు మా అన్నగారు రవికుమార్ అన్న, బొంతల రాజేష్ అన్న, తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్, ముస్తాఫా, మా శేఖర్ తమ్ముడు అందరం కూడా ఇక్కడికి వచ్చేసి ప్రజలతోటి మమేకమై ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని, మా సోదరిమణి స్వప్న ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి గల్లీ వెళ్ళండి, వాడవాడకు వెళ్ళండి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కనుక్కోండి, ఆ సమస్యలను పరిష్కరించి ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద మన మీద ఉందని వారు చెప్పడంతో ప్రతి డివిజన్లో కూడా రోజు ప్రతి డివిజన్లో ఏదో ఒక డివిజన్ను సందర్శిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న సమస్యలను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి దానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తా ఉన్నాడు. దానికి ఉదాహరణనే గత 30 సంవత్సరాల్లో చరిత్రలో కనీవిని ఎరగని విధంగా దాదాపుగా 800 కోట్లు ఓన్లీ రామగుండం అర్బన్కు సంబంధించి 800 కోట్లు తీసుకురావడం జరిగింది. ఇంకొక సంవత్సరం అయితే గోదావరి కని రూపురేఖలు పూర్తిగా మార్చి ఇదొక టౌన్ పట్టణంగా ఏదైతే 80-70 దశకంలో ఎన్టీపీసీ కానీ లేకపోతే ఇప్పుడున్న ఎఫ్సిఐ కానీ ఒక మోడల్ టౌన్గా, ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్గా ఉండేది. ఆ టౌన్గా ఇప్పుడు గోదావరి కని కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో ఉన్నారు. శివాజీనగర్ లోపల పెద్దలు రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ యూజిటీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతున్నది. దీనికి
పెద్దలు రాజేష్ గారు, మాంకాల స్వామి, అలాగే ఈ రోడ్డు ఈ పెట్టనీకి కృషి చేసినటువంటి తిప్పాల శ్రీనివాస్ గారు, గడ్డం శేఖర్ గారు, మన ఓదెలు, ఇంకా మా స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి గట్ల రమేష్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల వర్కులు ఈ శివాజీనగర్ ప్రాంతానికి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోడ్డు ఈ యూజిడి ఓపెనింగ్ చేసినాం. మళ్ళీ తర్వాత దీనిపైన కూడా రోడ్ వేయడానికి సీసీ రోడ్ వేయడానికి కూడా చేయడం జరిగింది. అలాగే మన పెద్దలు రాజ్ ఠాకూర్ గారు అభివృద్ధిని చేస్తే చూసి ఓర్వలేక లేనిపోని నిందలు పెట్టి ఈరోజు లేని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రోడ్డు వెడల్పు చేయాలంటే కొన్ని ఇండ్లు కూలగొట్టవలసి వస్తుంది. దానికి కాంపెన్సేషన్ కానీ దానికి వాళ్ళకు న్యాయం చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో ముస్తఫా, గట్ల రమేష్, నాయన ఓదెలు యాదవ్, గడ్డం శేఖర్, సమ్మెట స్వప్న, అరుణ్, ఇండ్ల ఓదెలు, అరుణ్ కుమార్, బిన్ని, పెరిక రవి, నర్సయ్య, కొమరయ్యతో పాటు బస్తీ పెద్ద మనుషులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.